RTI Live News. Ask for right. RTI Live News की स्वागతం. నాగుల చవితికి నాగులకు పూజలు జరిపి పుట్టలో పాలు గుడ్డు చిమిలి వంటివి వేసిన కరుణించి కాపాడమని పూజలు చేస్తారు. కానీ సాలూరు మండలం తొండాం పంచాయతీ పులివలసలో ఎప్పుడు కూలిపోతుందో తెలియని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల పెచ్చులుడిన గోడలు పిల్లలు చదువుకునే చోట పుట్ట వెలిసిందే. ఏ పాము కరిచి పిల్లలకు ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటో ఊహిస్తేనే భయంకరంగా ఉంటుంది. అనగనగా ఒక స్కూలు గుడ్డు, అందులో పోషకాలు మెండు, చక్కని విందు పసందు, తక్కువ ధరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇక అటువంటి గుడ్డుపై కాంట్రాక్టర్లు కేవలం 30 నుండి 40 గ్రాముల బరువు కలిగిన వాటిని సాలూరు మండలం తోడాం పంచాయతీ పులివలసలో ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టర్కు కకృతితో చిన్నపిల్లలు పోషకాహారంగా అందించే మెనూలో కేవలం 32 నుండి 40 గ్రాముల బరువున్న నిమ్మకాయ సైజున్న గుడ్లను సరఫరా చేస్తున్నారు. ఈ విషయమై ఎంఈఓ రాజ్ కుమార్ ను ఫోన్ ద్వారా సంప్రదించగా స్పందన లేదు. ఇది పరిస్థితి. గోతల రహదారిలో ప్రజల ఇక్కట్లు. సాలూరు మండలం తోడాం పంచాయతీ పులివలసలో రోడ్డు గోతులమయంతో ప్రజలు తరచూ ప్రమాదాలకు లోనవుతున్నారు. ఇటువంటి ఆధునిక కాలంలో కూడా కొన్ని దశాబ్దాల వెనుగుబాటుతనం రాజ్యమేలుతుంది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆర్టీఐ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ సంతోష్ పాణి గ్రహికి తెలిపారు. ఇలాంటి ఊర్లో బతుకుతున్నారు. చేతలైతే బాయ్ అని గుడ్ల పరిస్థితి చూడండి. అది పులివలస తోడాం పంచాయతీ. మా రోడ్ ఏం బాగాలేదు. అలాగే పైగా బ్రిడ్జి కూడా లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. అలాగే స్కూల్ కూడా అసలు ఎప్పుడు పడిపోద్దో తెలియదు. టాయిలెట్స్ లేవు. ఆ పిల్లలు బయట వెళ్ళడం వల్ల భారీ గోడ లేకపోవడము, పక్కనే రోడ్డు ఉండడము, ఏ వాహనం వచ్చి ఏటవుతుందో ఆ క్షణంలోనే తెలియదు. చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఎప్పటికి ఏటైపోతారో కూడా తెలియదు. అలాగే కరెంటు కూడా లేదు. వాళ్ళకి వాటర్ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. సరి అయిన సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. అంగన్వాడీ సెంటర్లో కూడా అలానే ఇబ్బందిగా ఉంది. పిల్లలు బయట వెళ్ళి నీరు తెచ్చుకోవాలంటే ఎవరు ఇచ్చేస్తారు? అధికారులు చెప్పినా పట్టించుకోవటం. మేము లెటర్స్ ఎన్నిసార్లు పెట్టాము, అది ఎటు సైడ్ జల్లేస్తుండ్రో తెలియదు అసలు. అందువల్ల మేము ఇలా మీడియా మీదకి రావాల్సింది వచ్చింది. దయచేసి ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకుంటారని ఇలా వస్తున్నాం. మేము రోడ్డు పైకి రావాల్సింది.